జూబ్లీస్ ఎలక్షన్ గురించి కూడా చాలా హోరాహోరీగా అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి నోట కూడా జూబ్లీస్ లో ఎవరు గెలుస్తున్నారు, ఏ పార్టీ గెలుస్తున్నారు అనే దానిపై కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. మన దగ్గర ఇప్పుడు ఈశ్వర్ ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్. మాట్లాడదాం, అసలు ఏ పార్టీ గెలుస్తుంది, ఎట్లా గెలుస్తుంది, ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి కార్యాచరణను ముందు తీసుకోబోతున్నారు, ఎలాంటి ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్తున్నారు అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. నమస్తే అన్న. ఎట్లుండబోతుంది జూబ్లీస్ ఎన్నికలు? అంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు అనమాట ప్రతి ఒక్కరు కూడా. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. మేము గెలిస్తే ఇన్ని రోజులు ఈ 2 ఏళ్ల పాలన ఎట్లా ఉందని చెప్పి కాంగ్రెస్ చూసుకుంటది. ఇంతకు ముందు మేము ఉన్న పాలన కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయట్లేదని వాళ్ళు ప్రచారం చేసుకున్నాం. వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఎట్లా ఉండబోతుంది, ఇన్ని రోజులు మాకు ఎలాంటి అధికారం లేదు, ఇప్పుడైనా మాకు అధికారం అని చెప్పని కూడా వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అసలు ఏ పార్టీ గెలవబోతుంది, ఎట్లా గెలవబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఓటు అడిగే అర్హత లేదు తెలంగాణలో. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నవీన్ అన్నకి ఎప్పుడైతే అనౌన్స్ చేసారో అప్పటి నుంచి జూబ్లీస్ అనేది వన్ సైడ్ ఎలక్షన్స్ లెక్క అయిపోయింది. ఎందుకంటే సింపతితో ఓట్స్ రావు. ప్రజలకు కావాల్సింది సింపతి కాదు, ప్రజలకు కావాల్సింది పనులు. ఓకే. ప్రజలకు ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తారో వాళ్ళని ఎప్పుడైతే లోకల్ గా ఎల్లప్పుడు వాళ్ళ అందుబాటులో ఉంటారో అలాంటి క్యాండిడేట్ ని చూసుకుంటారు తప్ప సింపతితోని చూసుకునే అవసరం వాళ్ళకి లేదు. ఎప్పుడైతే వాళ్ళకు ఒక క్యాండిడేట్ దొరికిండో, నవీన్ అన్న లాంటి క్యాండిడేట్ దొరికిండో, వాళ్ళు ఇంకా వేరే సైడ్ డైవర్ట్ అయిపోయే అవకాశం కూడా లేదు. సో ఇది ఇప్పుడు జరుగుతుంది జూబ్లీస్ లో. వన్ సైడ్ నవీన్ అన్న చూసుకోవాల్సింది ఒకటే, మెజార్టీ ఎంత వస్తుందని చూసుకోవాల్సింది, అంతే తప్ప. అందరు ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చిన్న పేరు పెట్టుకుంటున్నారు. ఆయన మొత్తం కూడా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టే చేస్తున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ దగ్గరికే పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక కావాలని చెప్పి ముస్లింస్ అందరూ కూడా ఇక్కడ ఓట్లు ఉన్నాయి కాబట్టి నవీన్ యాదవ్ అనే ఒక ఆయన తీసుకొచ్చుకున్నారని చెప్పి కూడా అంటున్నారు. ఆయన ఇప్పుడు ముందు వచ్చిందా? అదే ఇంతకు ముందు ఎంఐఎం పార్టీలో ఉండి ఇప్పుడు తర్వాత ఇండిపెండెంట్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. పార్టీలోకి వచ్చిండ్రు. ఇప్పుడు కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుండు. అంటే వాళ్ళకు ప్రజలకు నాయకుని ఆయన ఎదుగుతున్న కొద్ది ఆయనకి ఏ పార్టీ అవసరం? ఇప్పుడు నయనన్నకు ఆయననే ఇప్పుడు మొన్న గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డి నా గురు అసదుద్దీన్ ఓవైసీ గారు అని. సో అట్లా ఇప్పుడు ఆయన వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు అవుతారు. ఇప్పుడు ప్రజలు ఎంఐఎం పతంగి గుర్తు మీద ఓటేస్తారా, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద? సో నవీన్ యాదవ్ అన్న పక్కా కాంగ్రెస్ వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాడు. ప్రజలకు కూడా తెలుసు కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తెలుసు. వాళ్ళకి లాస్ట్ టైం పోటీ చేసి గెలిచిరా? గెలవలే. బై ఎలక్షన్స్ వాళ్ళకు ఇది చేయాల్సిన అవసరం ఏంటి? గెలవడం వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు దూరం కొంటారు. ఇంకొకటి థింగ్ ఏంటంటే నవీన్ యాదవ్ మంచి క్యాండిడేట్ అని తెలిసి కూడా వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం అనుకుంటారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఉంటే జూబ్లీస్ డెవలప్ అవుతా అనే ఆలోచనతో వాళ్ళు కూడా వెళ్తారు. ఓకే. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే మాగంటి సునీత గారిని, అంటే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ మాగంటి సునీత గారిని పెట్టుకున్నారు. సానుభూతి అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చారా, లేకపోతే గెలుస్తామని ఒక ధీమాతో ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చారు? సానుభూతి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? ఏదో చిన్న చిట్కా సినిమాలలో లాస్ట్ కు ఒక 10 minutes కలెక్షన్ తీసుకురానికి వర్కౌట్ అవుతుంది. లేదంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లాంటి సోషల్ మీడియాలో వర్కౌట్ అవుతుంది తప్ప గ్రౌండ్ లెవెల్ వర్కౌట్ కాదు. గ్రౌండ్ లెవెల్ ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్, ప్రజలకు కావాల్సిన నాయకుడు, ప్రజలకు కావాల్సింది వాళ్ళ అవసరాలను తీర్చే నాయకుడు, అంతే తప్ప సానుభూతి గ్రౌండ్ లెవెల్ వర్కౌట్ కాదు. సో అది ప్రజలకు కూడా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుసుకుంటారు. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ 14 తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఏ పార్టీ మరి గట్టి పోటీ ఏ పార్టీ ఇస్తుంది అనుకుంటున్నారు? పోటీ ఏం లేదు బ్రో. సెకండ్ వచ్చేటి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సెకండ్ ఆల్మోస్ట్ బీజేపీ అయితే ప్రజలు ఎట్లా దిగారు కాబట్టి బీఆర్ఎస్ సెకండ్ వస్తుండొచ్చు. ఆయన 50-55 నుంచి లెక్క పెట్టుకుంటారు మెజార్టీ. ఓకే. అలాగే చూసుకున్నట్లయితే ఎట్లా ఈ కొద్ది రోజులు ఉంది, ఇంకా టైం కొద్ది రోజులు, 20 రోజులు ఉంది అనుకుంటా ప్రచారానికి. ఎట్లా చేయబోతున్నారు ప్రచారం? అంటే గడప టు గడప పోతున్నారు, చాలా మంది కూడా పోతున్నారు. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బీజేపీ వాళ్ళు వాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అసలు ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నారు? వ్యూహాలు ఏం లేదు. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అదే కాంగ్రెస్ పార్టీ వ్యూహం. కాంగ్రెస్ పార్టీ అమ్మలక్కలకు ఫ్రీ బస్ ఇచ్చింది, గ్యాస్ సిలిండర్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, బీసీలకు రిజర్వేషన్ కోసం పోరాడుతుంది. ఎలాంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి ప్రతి ఒక్క పార్టీ కూడా అంటున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు, వాళ్ళ ఊర్లో ఎప్పుడైనా బయట తిరుగుతాయి, ఫామ్ హౌస్ లో కూడా బయట తిరుగుతాయి, నాకు తెలుస్తుంది. అమ్మలక్కలు ఫ్రీగా బస్ ఎక్కుతున్నారు, ఫ్రీగా కరెంటు, ఫ్రీగా బస్ ఇచ్చినారని చెప్తున్నా. వాళ్ళ గొడవలు పెట్టారని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఎవరు గొడవ పెట్టారు అంటే వీళ్ళు సోషల్ మీడియా ప్రోపగండా తప్ప రియాలిటీలో ఉండదు అట్లా. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 100 kilometers ట్రావెల్ చేయాలంటే ఒక వ్యక్తి దూరం నుంచి ఆమెకు ఎంత మిగులుతుంది? జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఏదో చిన్న వ్యాపారాలు ఉంటారు. వాళ్ళకి ఈ రోజు అమ్మలక్కలకి ఎంతో మిగులుతుంది. ఆ సంపదను కూడా వాళ్ళు చేసి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ గరీబులకు ఉపయోగపడేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి తింటుండో అదే ప్రజలు తినాలనుకునే ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తుండ్రు. ఇన్ని రోజులు వాళ్ళకి ఆలోచన ఎందుకు? రైతు రుణమాఫీ చేశారు, 2 లక్షల కోట్ల. నిరుద్యోగుల పరిస్థితి ఏంది? మొన్న వచ్చిన 60,000 జాబ్స్ వచ్చినాయి, మీరు చూసారు కదా. ఎవరిచ్చారు అంటే అంతకు ముందు పార్టీలో ఇచ్చిన 10 years నుంచి వాళ్ళు నోటిఫికేషన్ రాలే. కాంగ్రెస్ నోటిఫికేషన్ వచ్చింది, క్యాన్సల్ అయినా, పేపర్ లీక్స్ అన్నీ అన్నాయి కదా.
ఇప్పుడు కూడా కేసులు అవుతున్నాయి కదా గ్రూప్ 1 దాంట్లో, ఎప్పుడైతున్నాయి మొన్న రీసెంట్ గా అన్ని కూడా ఇది చేస్తాం, ఓవర్కమ్ అవుతాం. ఏదైతే వాళ్ళు చెప్పారో 3 కోట్ల తీసుకొని ఇచ్చిరానో అది వాళ్ళు ప్రూవ్ చేయాలా. ఓకే, వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి ఆయనకు వాగడం తప్ప ఇంకేం రాదు. ఓకే, అదే మనం చూస్తున్నాం, రెగ్యులర్ గా కూడా చూస్తున్నాం. సో పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తుంది. రీసెంట్ గా మీరు చూసి 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. దాని ద్వారా ప్రైవేట్ సెక్టర్ లో కూడా జాబ్స్ వస్తాయి. అన్ని చూసుకుంటా పోతున్నాం కాబట్టి యూత్ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, పేద ప్రజలు గ్రౌండ్ లెవెల్ ప్రజల నుంచి హై లెవెల్ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరెవరికి ఏమేమి కావాలో కాంగ్రెస్ పార్టీకి అన్ని తెలుసు. కాబట్టి ఈజీగా కాంగ్రెస్ పార్టీ విల్ ఓవర్కమ్ దిస్ ఎలక్షన్స్. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీస్ ప్రజలకు? చెప్పాల్సుకున్నది ఒకటే, నవీన్ అన్న ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే పెరిగిండు, ఈయనే మీ గల్లీలలోనే ఉంటాడు, గల్లీలలో తిరుగుతాడు. సో నవీన్ అన్నకు మీకు ఏమేమి కావాలో ప్రతి ఒక్కరు తెలుసు. ఒకరు తెలియకుండా మీరు నవీన్ అన్నకి ఈజీగా కలవచ్చు. అదే కాకుండా మాదాపూర్లు ఉండేటోళ్ళు, ఆలయడు ఉండేటోళ్ళు వాళ్ళకి కలిస్తే మీరు ఈ నుంచి అడిగి పోయేసరికి ఇదైపోతుంది. కానీ ఇప్పుడు ఏదైతే నవీన్ అన్న ఉండో చిన్నప్పటి నుంచి ఇదే లోకల్లో తిరిగిండు, ఆయన గల్లీకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ప్రతి ఒక్కరు తెలుసు. సో అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటేనే మన ప్రాబ్లమ్స్ తిరుగుతాయి, మనకు కావాల్సిన అవసరాలు తిరుగుతాయి. 24 గంటలు మన మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి ఈజీగా మనం ఆయన రీచ్ అవ్వచ్చు, మనకు కావాల్సిన చెప్పుకోవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. తప్ప ఆ సింపతితో ఓటేస్తే మాత్రం మనకు వచ్చేది ఏం లేదు, పోయేదేం లేదు. సో నవీన్ అన్న గెలిపించుకుంటేనే జూబ్లీస్ విల్ గెట్ డెవలప్. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.